నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్ప పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త అక్క. అక్క, మార్చి నెలలోకి ఎంటర్ అయిపోతున్నాం. అవును. మార్చి నెలలో అత్యంత మహిమాన్వితమైనటువంటి యాత్ర చేయబోతున్నాం. 4 క్షేత్రాలని కూడా దర్శించుకోబోతున్నాము. తర్వాత అయోధ్య యాత్ర కూడా ఉంటుంది. ఆన్ దిస్ నోట్, అయోధ్య యాత్ర యాక్చువల్గా మార్చిలోనే చేయాలి, కానీ కొంత పోస్ట్ పోన్ అవుతుంది. దానికి సంబంధించిన డేట్స్ కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తాం. బట్ మార్చ్ 15th, 16th, 17th, దట్ మీన్స్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే ఒక అద్భుతమైన యాత్ర చేయబోతున్నాము. ఆ యాత్ర డీటెయిల్స్ లత గారి మాటల్లో చెప్పండి అక్క. పద్మిని, మనం ఎప్పుడు యాత్రలు చేస్తూ ఉంటాం. ఎందుకంటే తీర్థక్షేత్రాలకు వెళ్ళటం వల్ల ముందుగా పాపనాశనం జరుగుతుంది. సాధు దర్శనం వల్ల కర్మనాశనం, అలా క్షేత్ర దర్శనం వల్ల పాపనాశనం. మనం ఏదైతే అంటే మనకు తెలుసో తెలియకో చేసినవన్నీ కూడా ఆ క్షేత్రంలో అడుగు పెట్టాలి అని అంటే భగవంతుడు పిలుపు ఉండాలి అని అంటాం. అందుకే క్షేత్ర దర్శనాలు, తీర్థయాత్రలు అనేవి చాలా చాలా ప్రతి ఒక్కరి జీవితాల్లో అవసరం అని చెప్తాను. అందరు కూడా సంవత్సరానికి అట్లీస్ట్ 2 తీర్థయాత్రలైనా చేయడానికి ప్రయత్నించాలి. అలా అందులో భాగంగా ఈసారి మనం తీసుకెళ్లేటటువంటిది చాలా చాలా మహిమాన్వితమైన క్షేత్రము పర్లి వైద్యనాథ్. పర్లి వైద్యనాథ్. వైద్యనాథ్ అంట. వైద్యనాథ్ ఈశ్వరుడు. ఈశ్వరుడు. అయితే పర్లి వైద్యనాథుడి దగ్గర ఏంటి ముఖ్యమైన అంశం అంటే, అక్కడ హరిహరుల్ని ఇద్దరిని కూడా పూజిస్తారు. అక్కడ ఈశ్వరుడు ఒక వైద్యుడి రూపంలో ఉంటాడనమాట. ఎవరికైతే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటాయో, అంటే ఇంకా మాకు వేరే దిక్కు లేదు భగవంతుడా అన్న వాళ్ళు పర్లి కనీసం జీవితంలో వెళ్ళి ఒక్కసారి పర్లి వైద్యనాథ్ దగ్గరికి వెళ్తే ఆయనే వైద్యుడి రూపంలో నీ రోగాన్ని నయం చేస్తారు అని ప్రతీక ఉంది. ఇంకోటి ఏంటంటే, నీ మనోవాంఛ అంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది తీరాలంటే కూడా వెళ్ళి అక్కడ ఈశ్వరుడితో చెప్పుకుంటే తీరుతుంది అని అంటారు. నేను వెళ్ళాను పర్లి వైద్యనాథ్, చాలా చాలా బాగుంటుంది. ఈశ్వరలింగం అసలు హారతి టైంలో వెళ్తే ఆ హారతి వింటే గూస్ బంప్స్ వస్తాయి. అసలు అంతా బాగా పాడతారు. అన్నీ కూడా మనము దత్తుడికి పాడే జయమంగళమూర్తి పాడతారు, లింగాష్టకం పాడతారు, మహామృత్యుంజయ మంత్రం పాడతారు. వైద్యనాథుడు కదా, మహామృత్యుంజయ మంత్రం చాలా అద్భుతంగా పాడతారు. రీసెంట్ గా వెళ్ళినట్టున్నారు. రీసెంట్ గా మొన్న మాఘ పౌర్ణమికి అక్కడే ఉన్నారు. మాఘ పౌర్ణిమ రోజు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలనుకున్నాను. అయితే ఎందుకక్క మీరు దత్తక్షేత్రాలకు వెళ్ళలేదు, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళారు అని నేను అడుగుతాం అనుకున్నా. అయ్యో, నేను భేదం చూడడం మానేశాను. సూపర్. అయ్యో, త్రిమూర్తి స్వరూపం కదా, అందున ఈశ్వరుడు అంటే ప్రాణం. పంచ ప్రాణాల్లో ఆయన ఒక ప్రాణం. అయితే గురు చరిత్ర 16వ అధ్యాయంలో శ్రీ గురుడు పర్లి వైద్యనాథ్లో గుప్తంగా ఉన్నారట. అయితే చాలా కనెక్షన్ ఉంది దానికి. మన నరసింహ సరస్వతి అక్కడ ఉన్నారనమాట గుప్తంగా. చాలా రోజులు పర్లి వైద్యనాథ్ లో ఉన్నారు. అందుకని నేను ఆ క్షేత్రానికి వెళ్ళటం జరిగింది ఈ పౌర్ణమి, వెతుక్కుంటూ దత్తక్షేత్రం. ఎప్పుడు ఏదో ఒక దత్తక్షేత్రంలో ఉంటాను కదా, అలా అక్కడికి వెళ్ళిన తర్వాత తుల్జాపూర్ చాలా దగ్గర, చాలా మనకి శక్తినిచ్చేటటువంటి అమ్మవారు ఎవరు అంటే తుల్జా భవాని. తుల్జాపూర్ కూడా వెళ్ళాం. తుల్జాపూర్ కూడా ఇప్పుడు మనం యాత్రలో భాగంగా చేస్తాం. పర్లి వైద్యనాథ్, తుల్జాపూర్ భవానీ అమ్మవారు అంటే మనకి శక్తినిచ్చే తల్లి ఆవిడ. శక్తి కాదు, ఏది అనుకుంటే అది జరుగుతుంది. అక్కడ జనం చూస్తే తండోపతండాలుగా వస్తున్నారు. ఎందుకు అంటే ఒక కోరిక కోరుకున్న వెంటనే జరుగుతుందట అక్కడ. తుల్జాపూర్ వెంటనే జరుగుతుంది. అందుకే అసలు అదొక చెప్పలేము, అదొక ప్రవాహం, జన ప్రవాహం అనుకోవచ్చు, అలా ఉంది. తర్వాత అక్కల్కోట్ కూడా అక్కడి నుంచి దగ్గరే. అక్కల్కోట్ ఆయన మనకి ఎన్నో అవతారము, ఆయన శ్రీవల్లభ స్వామి, నరసింహ సరస్వతి, తర్వాత స్వామి సమర్థ స్వామి. తర్వాత అక్కడి నుంచి 5వ అవతారం అయినటువంటి షిరిడి సాయినాథుడు. షిరిడి కూడా వెళ్ళబోతున్నాం. 4 యాత్రలు కలిసి వేస్తున్నాం. ఓకే, పర్లి వైద్యనాథ్, తుల్జాపూర్, అక్కల్కోట్ అండ్ షిరిడి. బ్యూటిఫుల్ అక్క, బ్యూటిఫుల్. సో సరిపోతుందా 3 రోజులు? 15, 16, 17. 4వ రోజుకి ఇక్కడికి చేరిపోతాం. 3వ రోజు రాత్రి బయలుదేరుతాం మనం. 4వ రోజుకి ఇక్కడికి వచ్చేస్తాం. ఎప్పుడు మనము రాత్రి అయ్యేసరికి చేరుతాం కదా, కానీ ఈసారి మాత్రం నెక్స్ట్ డే 3 days అయిపోయిన తర్వాత 4th day మార్నింగ్ చేరుతాం. అద్భుతం, అద్భుతం. అక్క, తుల్జాపూర్ గురించి ఇంకాస్త వివరంగా మాట్లాడుకుంటే, అటు ఛత్రపతి శివాజీకి ఆయనకు కూడా ఖడ్గాన్ని ప్రసాదించినటువంటి దేవిగా మనకి పురాణ కథనం మనకు తెలుసు, వృత్తాంతం మొత్తం తెలుసు. దాని గురించి ఒక్కసారి.
ఛత్రపతి శివాజీ ఇక ఏం చేయాలి? నాకేమి దిక్కు తోచట్లేదు. నేనిప్పుడు ఏం చేయాలి పరిస్థితి? ఒక అలార్మింగ్ సిట్యుయేషన్ వచ్చేసింది జీవితంలో. ఒక డేంజరస్ సిట్యుయేషన్ వచ్చేసింది. నేనేం చేయాలి? అని వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చొని ప్రార్థిస్తుంటే, ఇంకా ఆయన నేను ఈ యుద్ధాన్ని కాల్ ఆఫ్ చేసేయాలా? హ్మ్. లేదా ముందుకెళ్ళాలా? అర్థం గాని స్థితి అనమాట. అయోమయం స్థితిలో ఎళ్లి అక్కడ అమ్మవారిని ప్రార్థిస్తే, అప్పుడు తుల్జాపూర్ భవాని ఖడ్గం ప్రసాదిస్తుంది ఛత్రపతి శివాజీకి. హ్మ్. ఆ ఖడ్గంతో ఆయన విజయం సాధిస్తారు. బాబా. మొన్న మేము కొల్హాపూర్ ఎళ్ళినప్పుడు 4 రోజులు ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవాలు. ఓహ్! ఎంత చేశారంటే అసలంతా మారుమ్రోగిపోయింది. హ్మ్. ఆయన ఊరేగింపులేంటి 4 రోజులు స్కూల్ సెలవులక్కడ. ఓహ్! అంత బాగా చేశారు. అంత పవర్‌ఫుల్. ఎవరైనా మీ జీవితం అర్థం కాని సిట్యుయేషన్‌లో ఉంది అని అనుకుంటే, తుల్జాపూర్ భవాని దగ్గరికి వెళ్తే వెంటనే దానికొక సొల్యూషన్ వస్తుంది. దానికి నిదర్శనం మన ఛత్రపతి శివాజీయే. అలాగే శక్తి ఇస్తుంది అమ్మవారు. అలాగే సక్సెస్‌నిస్తుంది అమ్మవారు. విజయకేతనం ఎగరేసాడంటే అమ్మవారి వల్లే. హ్మ్. తుల్జాపూర్ భవాని వల్లే. హ్మ్. అలాగా. హ్మ్. ఇక మన అకల్కోట్ విషయానికొస్తే, అకల్కోట్. అకల్కోట్ సమర్థ స్వామి. హ్మ్. ఎంత నమ్ముతారంటే మహారాష్ట్రలో చాలా ఇళ్లలో కొల్హాపూర్ ఎళ్ళినప్పుడు కూడా ఆ! సమర్థ స్వామి ఫోటో, సమర్థ స్వామి పేరుంది ఆ! ఇళ్ళకి. అద్భుతం. అద్భుతం. అదేంటి గుడా అని చూస్తే లేదు. ఆ ఇంటికి పెట్టుకున్నారసలు. అయితే అంత సులువుగా కూడా స్వామి దర్శనం అవ్వదు అసలు అని అంటూ ఉంటారు. అస్సలవ్వదు. హ్మ్. ఈయన విషయంలో ఈయన ప్రత్యేకంగా. విషయంలో ప్రత్యేకంగా. అకల్కోట్ సమర్థ స్వామి అంత ఈజీ కాదు. ఆయనకు చాలా కోపం ఉండేదట. హ్మ్. హ్మ్. ఎంత కోపమో అంత ప్రేమ. హ్మ్. అందుకే అకల్కోట్ సమర్థ స్వామిది ఒక చిన్న మంత్రము. అంటే ఆయన మంత్రాన్ని ఆయనని స్మరించగానే కూడా హ్మ్. దాన్ని ఏమంటారు? ఒక మ్యాజికల్ మంత్ర అంటారు. హ్మ్. హ్మ్. ఆయన పేరు స్మరించగానే కూడా మనకి ఏది జరగట్లేదు అనుకుంటామో హ్మ్. అలా ఓం స్వామి సమర్థాయ నమః, ఓం హ్మ్. స్వామి సమర్థాయ నమః అనుకున్నా కూడా హ్మ్. అది జరుగుతుందంట. స్వామి సమర్థను గుర్తు చేసుకుంటే. అద్భుతం. అందుకే ఆయన పేరు స్మరణే మ్యాజికల్ మంత్ర అని కూడా అంటారు. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. అలాంటి క్షేత్రం అది అకల్కోట్. ఇక షిరిడి చెప్పనే పనిలేదు. షిరిడీదైతే నీకు నా సంఘటన చెప్పాలి పద్మిని. చెప్పండి. షిరిడీలో జరిగిన సంఘటన. హ్మ్. బాబా ఎప్పుడు నేను ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాను. అసలు ఎన్నిసార్లు వెళ్ళానో కూడా లెక్కలేదు షిరిడి. ఆయనకి నాకు ఒక అనుబంధం. ఒక మనిషితో మాట్లాడినట్టే ఏదైనా క్వెషన్‌కి ఆన్సర్ కూడా ఆయనే ఇచ్చేస్తుంటారు. ఎలా అని చాలామంది తిట్టుకునే వాళ్ళు తిట్టుకున్నా అది వాళ్ళకి సంబంధించిన విషయం. నాకెలా అనిపిస్తుందనేదే ఇంపార్టెంట్ కదా! అసలు తిట్టుకునే వాళ్ళు నీచాతి నీచమైన ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులు. చాలా అది. అసలు కొన్ని కమెంట్స్ చూస్తే అక్క మనసుకి ఎంత కష్టంగా అనిపిస్తుందంటే, అంటే ఒకరి మీద ప్రేమ ఉంది. ఇంకొకరి మీద అది ద్వేషంగా మారేటటువంటి పరిస్థితి వాళ్ళకి. అసలు అదే కదా! అసలు హరిహరుల్ని అలాగే చేస్తున్నారు. హ్మ్. హ్మ్. హరిహరుల్ని అలాగే చేస్తున్నారు. హ్మ్. ఈరోజు గురు పరంపరని అలాగే చేస్తున్నారు. అవధూతల్ని అలాగే చేస్తున్నారు. హ్మ్. మరి వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే వీళ్ళంత కరెక్ట్ అయిన వాళ్ళా? హ్మ్. ఒకరిని దూషించే వాళ్ళు నువ్వెంత కరెక్ట్ గా ఆ, ఉన్నావు అని అర్థం అసలు ఒకరిని చేసుకోవాలి. దూషించటంలో ఎక్కడుంది అసలు శాస్త్రీయత? నీకు నచ్చలేదనుకో హ్మ్. స్మరించకు ఊరుకో. హ్మ్. కానీ ఎందుకు దూషణ చేస్తున్నావు? హ్మ్. నీకు ఒక వ్యక్తి నచ్చలేదనుకో అలాంటప్పుడు మాట్లాడటం మానేయి. ఆ వ్యక్తి గురించి విమర్శించటం మానేయి. అసలు ఎప్పటికి ఇంకేం మారుతారు. నేర్చుకున్నావు? ఎప్పటికి అసలు మారుతున్నావు? ఫకీర్ అంటారు, లేకపోతే ఇంకోటి అంటారు, ఇంకోటి. ఆయన కూర్చున్న స్థలాన్ని ద్వారకామయి అని ఆయన అన్నారు. నిత్యాగ్నిహోత్రం ధుని ఎక్కడుంటుంది ధుని. ధుని? నిత్యాగ్నిహోత్రం నీదుని మంటలు చేస్తారు. వేడిమికి పాపము పోవును తాకిడికి. ఉమ్, ఆ ధునిలో ఏం చెప్పారు బాబా? నీ ఉమ్, దుని మంటలు వేడిమికి పాపము పోవును తాకిడికని సాయిబాబా చాలీసాలు. ప్రతి ఒక్కరి కర్మల్ని అందులో వేసి తగలబెట్టమంటారు. ఎవరికైనా కష్ట నివారణ వస్తే ఒకటి జరగట్లేదు అని అంటే వెళ్ళి దుని చుట్టూ ప్రదక్షిణలు చేసి ఉమ్. అందులో కొబ్బరికాయ వేసుకుంటే ముందు వాళ్ళ ఆపదలో నుంచి బయటపడతారు. అయ్యో అది ఎంత జరగాలనుకున్నా కూడా ఉమ్. జరుగుతుంది. Beautiful. ఎంతమందికి అయితే నాకు జరిగిన సంఘటన చెప్తాను. మీకు జరిగిన సంఘటన వివరణాత్మకంగా ఒక ఎపిసోడ్ లో మీరు చెప్పాలక్క. అంటే ఇందులో తప్పకుండా. ఎవరైనా మిస్ అవ్వచ్చు. నేను అవును. దానికి సంబంధించి నేను thumbnail పెట్టలేను కాబట్టి వివరంగా ఒక వీడియో చేద్దాం అక్క. తప్పకుండా పద్మిని. నెక్స్ట్ వీడియో అలా దాని అడిగావు గురించి కాబట్టి మాట్లాడదాం. బాబా గురించి ఎన్ని వేల మిరాకిల్స్ ఉన్నాయో చెప్పలేను ఆయన. అవును. ఆయనను మనస్ఫూర్తిగా తలుచుకోగానే ఆయన కనబడతారు, ప్రత్యక్షం అవుతారు. ఆయనకు సరెండర్ అవ్వాలి. తప్పకుండా. అంటే ఇక్కడ వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఇది ఒక పరంపర, గురు పరంపర అనేది అర్థం చేసుకోవట్లేదు. ఒక రూపం గురించే వాళ్ళు మాట్లాడుతున్నారు అంతే తప్పించి సాయిబాబా అనే రూపం గురించే మాట్లాడుతున్నారు. దత్తుడి నుంచి వచ్చింది, శ్రీపాద వల్లభుడి నుంచి వచ్చింది, నరసింహ సరస్వతి నుంచి వచ్చింది. ఇది కంటిన్యూ అవుతుంది అని తెలియదు. చాలా మంది గజానన మహారాజును కూడా పూజిస్తారు. గజానన మహారాజు కూడా ఒక అవధూత. ఈ పరంపర. రైట్ అక్క. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్తారా. శ్రీ గురుదత్త.